లక్ష్మి ఎవరు? నేనేనే. రావదునా, కూర్చోదునా. ఎలా ఉన్నావమ్మా? ఏదో ఉన్నావులే వదినా. కాఫీ తీసుకురమ్మంటావా వదినా? వద్దమ్మా, కూర్చో. ఏమైందే? మా ఇంటి వైపే రావట్లేదు, నా కోడలు కూడా రావట్లేదు. అది చిన్నపిల్ల, నువ్వైనా దానికి చెప్పొచ్చు కదా. అది చేసిన పనికి నీ ఇంటి గడప ఎలా తొక్కమంటావు వదినా? నా మొహం ఎలా చూపించను వదినా? నువ్వే చెప్పు వదినా. దానికైనా అలా వదిలేస్తామా? జరిగింది ఏదో జరిగిపోయింది, అదే తలుసుకుంటూ కూర్చుంటే ఎట్టా? దానికి నువ్వే అర్థమయ్యేటట్టు చెప్పాలి. నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు వదినా. మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. జీవితాన్ని అనుభవించాల్సిందే చిన్నపిల్లలే కదా. నా మాటిని లక్ష్మి, పిల్లకి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే. నేను నా బిడ్డకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటాను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థమవుతుంది వదినా. ఏదో మాట్లాడాలన్నావు కదా మావయ్య. మాట్లాడాలని పిలిచాను. నువ్వు మాట్లాడితే విందామనుకుంటున్నాను. దయచేసి మనసు విప్పి మాట్లాడు కస్తూరి. ఇక మాట్లాడటానికి ఏముంది మావయ్య? నువ్వు నన్నే తలుచుకొని జీవిస్తున్నావు, కానీ నేను అలా కాదు కదా మావయ్య. నీ ప్రేమని త్యాగం చేసి నాకు నచ్చిన వాడితో నాకు పెళ్లి చేసావు. నీ గురించి ఆలోచించుకునే లేదు, నాకే లోటు లేదు మావయ్య. ఇలా జరగాలని నా తలరాత. నేను ఇలాగే ఉంటాను. నా జీవితం ముగిసిపోయింది. కస్తూరి, అవును మావయ్య, నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని పిల్ల పబ్బలతో సుఖంగా ఉండాలి. నాకు అదే చాలు మావయ్య. నా కస్తూరిని ఇంతకు ముందులాగా చూడాలి. ఈ ఊరు కూడా అదే కోరుకుంటోంది. నాకు ఇప్పుడు కూడా నీ విషయంలో బాధ్యత ఉంది కస్తూరి. నా జీవితాన్ని ఎప్పుడు నేను ఒంటరిగా ఊహించుకోలేదు కస్తూరి. నీకు తోడుగా నేనుంటాను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు సరే అని చెప్పు. జీవితాంతం ఈ మామయ్య నీకు తోడుగా ఉంటాడు.